హాయ్, హలో ఆల్. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నాను. కాకపోతే 2024 ఎండింగ్లో కొంచెం హెల్త్ ఇష్యూని ఫేస్ చేశాను. అదేంటో చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ 80% ఆఫ్ మై వ్యూవర్స్కి అందరికీ తెలుసు, ఐఎమ్ ప్రొఫెషనలీ ఏ డాక్టర్. ఇంట్లో పని చూసుకుంటూ, బయట వర్క్ చేసుకుంటూ 24/7 నేను యాక్టివ్గానే ఉంటాను. నేను ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూ ఫేస్ చేశాను అని అనేది చాలా రేర్ కేస్ అనమాట. ఎప్పుడో ఇయర్లీ వన్స్ మాత్రమే ఏదో కొంచెం ఫీవరో లేదా ఏదన్నా కొంచెమో ఫెటీగ్ రావడమో ఇలాంటిది ఉంటుంది. అంతకుమించి ఇంక పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. డయాబెటిక్ కాదు, నేను హైపర్ టెన్సివ్ కాదు, ఇంక ఏ ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. ఐఎమ్ వెరీ యాక్టివ్ అండ్ హెల్దీ. బట్ డిసెంబర్ ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ 2024లో డిసెంబర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద మంత్లో కొంచెం నేను డల్ అయ్యానండి. ఏమంటే ఈ విపరీతమైన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో అనిపిస్తుంది. ఇంట్లో నేను కుకింగ్ అనేది ఎప్పుడు నేనే చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి, మా వారికి నా వంట అంటేనే ఇష్టం. వాళ్ళు బయట వంట మనుషులు వంట చేస్తే అస్సలు తినరనమాట. నేను క్యారింగ్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను వంట మనుషులను అయితే పెట్టుకోలేదు. హౌస్ హోల్డ్ చోర్స్ చూడడానికి మెయిడ్ ఉందండి. ఇక కుకింగ్ చేసుకోవాలి, పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలి, మాకు డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళి జాబ్ చూసుకోవాలి. దీంతో నాకు బ్యాక్ ఏక్ వచ్చేసింది. సో కంటిన్యూస్ ట్రీట్మెంట్ అండ్ ఫిజియోథెరపీతో దాదాపు 1 month సఫర్ అయ్యాను. ఇక ఆలోచించానండి, మనకు హెల్త్ కన్నా మించి ఇంకొకటి లేదు. మనము కష్టపడుతున్నాము ప్రొఫెషనల్గా, ఇంట్లోనూ అన్ని పనులు చేయాలంటే హెక్టిక్ అయిపోతుంది. దీంతో పాటు పిల్లలకి చదువు చెప్పించలేకపోతున్నాను. సో ఈ పనులతోనే సరిపోతే ఫిజికల్గా నా బాడీ స్ట్రెయిన్ అవుతోందని ఆలోచించి ట్రీట్మెంట్తో పాటు ఎక్సర్సైజెస్తో పాటు రెస్ట్ కూడా అవసరము అనే థాట్ పైన నేను మంచి కుక్ని అయితే పెట్టుకున్నానండి. చక్కగా అమ్మాయి నాకు వంట చేసి పెడుతోంది. నాకేం కావాలో అవన్నీ అమ్మాయికి చెప్పేస్తాను. తనకు వచ్చినదైతే తను చేసేస్తుంది, రానిదైతే నేను వెనక ఉండి నేర్పిస్తున్నాను. సో స్ట్రెస్ అనేది కాస్త తగ్గించుకున్నానండి. ఈ ఇయర్ నా రెజల్యూషన్ వచ్చి ఎక్కువగా ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకూడదు అన్నెసెసర్లీ. దీని బదులు చక్కగా మనం వాకింగ్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఇలా ఫిట్నెస్ పెంచుకుంటూ పిల్లలతో, భర్తతో, మదర్తో, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. కాస్త స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలని డిసైడ్ అయిపోయానండి. మనకన్నా మించి ఇంకొకటి లేదు. ఎందుకో ఆడవాళ్ళు ఈ యూట్యూబ్ల పుణ్యమా అని ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతున్నారండి. ఒకరిని చూసి ఒకరు నేర్చేసుకుంటున్నారు. వాళ్ళు గుళ్ళకి వెళ్తున్నారు, మనం కూడా గుళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు పూజలు చేస్తున్నారు, మనం కూడా పూజలు చేయాలి. వాళ్ళు భలే వంటలు చేస్తున్నారు, మనం కూడా భలే వంటలు చేసుకోవాలి. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి సర్దుకుంటూ, ఏదో ఒకటి తుడుచుకుంటూ, కడుక్కుంటూ ఇదే పని అయిపోతే మన లైఫ్ ఒకరోజు చాలా బేజారైపోతుందండి. ఎందుకంత బాధ? హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. మీ భర్తతో, పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడుకోండి. అమ్మ, అత్త, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, దూరంగా ఉండే వాళ్ళతో ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోండి. కాసేపు అలా మనము బ్రెయిన్కి ఫ్రెష్నెస్ ఇస్తే మనం కూడా హెల్తీగా ఉంటామండి. మిగిలిన టైంలో కాస్త వంట చేసుకోవాలి, పనులు చూసుకోవాలి. అది నేను కాదని చెప్పను. కుదరని వాళ్ళు చక్కగా వంట మనిషిని పెట్టుకోండి, ఇంటి మనిషిని పెట్టుకోండి. చక్కగా వాళ్ళు హెల్ప్ చేసి పెడతారు. ఇదైతే నా ఒపీనియన్ అండి. మనము కష్టపడాలి, కాదనట్లేదు. విపరీతమైన కష్టం మాత్రం పడాల్సిన పని లేదు. దట్టు నాలాగా ఒక 45 years దాటిన ఆడవాళ్ళు కాస్త రెస్ట్ తీసుకోవాలండి. దాని బదులు మీరు వాకింగు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజు, యోగా చేసుకోండి. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెంతీగా ఉంటాము. అంతేకాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం మీరు ఇంట్లో ఉండి మీ హస్బెండ్కి ఏమైనా ఉపయోగపడతారేమో చూడండి. హ్యాపీగా ఇంట్లో ఉండి చేసే బిజినెస్లు చాలా ఉన్నాయి. అలాంటివి ఏమన్నా ఉంటే చూసుకోండి. అంతేగాని ఎప్పుడు చూసినా పని 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 అని ఉంటే ఒకరోజు మన లైఫ్ కుంటుపడిపోతుంది. మనం వెనక తిరిగి చూసుకుంటే సాధించింది ఏమీ ఉండదు. మందులు, ట్రీట్మెంట్లు, హాస్పిటల్ ఖర్చులు తప్ప. ఇది ప్యూర్లీ నా అభిప్రాయం అండి. నా ఒపీనియన్తో మీరెవరన్నా ఓకే అనుకుంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్.